హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియో అయితే మైల్ స్టోన్స్ గురించి నాకు కమెంట్స్ వచ్చినాయి. ప్రీటర్మ్ బేబీ మైల్ స్టోన్స్ ఎట్లుంటాయి, వాళ్ళ గ్రోత్ ఎట్లుంటుంది, వాళ్ళ డెవలప్మెంట్ ఎట్లుంటుంది, ఫుల్ టర్మ్ బేబీస్కి ప్రీటర్మ్ బేబీస్కి ఒక డిఫరెన్సెస్ ఏంటి, అసలు ఏమేమి మైల్ స్టోన్స్ ఉన్నాయి అన్న విషయాల గురించి నేనైతే మాట్లాడిన వీడియో చేసి పెట్టిన. ఒకసారి వీడియో చూడకపోతే మాత్రం మీరు అందరూ వీడియోని చెక్అవుట్ చేయండి. కంపల్సరీ మీ అందరికీ హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఆ వీడియోలో రికార్డ్ చేసి పెట్టిన. సో నాకు ఇంకో కమెంట్ ఏమొచ్చిందంటే, అసలు మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, కాంప్లికేషన్స్ ఏంటి అనేవన్నీ ఒక వీడియోలో చెప్పండి అని అడిగినారు. సో అయితే బేబీ పుట్టినాక వచ్చిన కాంప్లికేషన్స్ గురించి అదంతా వేరే వీడియో వేస్తా. సో ఇవాళ నేను చేయాలనుకుంటున్న వీడియో ఏంటంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మనందరం ఎలాంటి టెన్షన్ పడతాం, ఫస్ట్ మనందరికి వచ్చే టెన్షన్ ఏంటి, తెలిసి తెలియని నాలెడ్జ్తో మనం ఏమనుకుంటాం, అసలు అదేంటి అన్న విషయం గురించి నేను ఈరోజు మాట్లాడతా. సో పాత రోజుల్లాగా పీరియడ్ మిస్ అవ్వగానే మనము టెస్ట్ చేసుకోకుండా ఉండకపోవడం, అట్లనే 3 నెలలు అయినాకనే హాస్పిటల్స్కి వెళ్ళడం అట్లాంటివి ఏం లేవు కదా. పీరియడ్ స్కిప్ అవ్వగానే నెక్స్ట్ డేనే ఇంట్లోనే టెస్ట్ కిట్లతోనే టెస్ట్లు అయితే వేసుకుంటున్నారు. ఒకవేళ పాజిటివ్ అని వస్తే వెంటనే హాస్పిటల్స్కి వెళ్తున్నాం కదా. హాస్పిటల్స్కి వెళ్ళగానే డాక్టర్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేస్తారు. మనము అప్పుడు టెస్ట్ చేయించుకునే టైము ఎంత ఉంటుంది, మా అంటే 5 వారాలు ఉంటుంది. కాదు ఇంకా కొంచెం లేట్ వెళ్ళినామంటే 6 వారాలు ఉంటుంది అంతే. సో ఆ 6 వారాలప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అంటే యోక్ శాక్, అంటే బేబీ ఉండడానికి ఇట్లా హోల్ లాగా కనిపిస్తుంది. శాక్ అనేది ఉందా లేదా కనిపిస్తుంది. అంతేకాకుండా 6 వారాల్లో కొంతమందికి బేబీ హార్ట్ బీట్ కూడా వచ్చేస్తుంది. సో నా ఎక్స్పీరియన్స్ ఏంది, నా విషయానికి వస్తే ఏంటంటే 6 వారాలప్పుడు నాకు స్కాన్ జరిగింది. మేడం చెక్ చేసిర్రు, యోక్ శాక్ ఉంది కానీ బేబీ హార్ట్ బీట్ అయితే ఇంకా రాలేదు అని చెప్పింది. అంటే మేడం ఇప్పటివరకు వచ్చేస్తుందా, అసలు ఏంటి మేడం ప్రాబ్లం అని నేను కంగారు అడిగేసిన. అవునమ్మా, కొంతమందికి 6 వారాల్లోనే హార్ట్ బీట్ వస్తుంది, ఇంకొక 1 వీక్ ఆగి మళ్ళీ స్కాన్ చేద్దామని చెప్పింది. ఆ 1 వీక్ నా పరిస్థితి ఎట్లుంటుంది అనుకుంటున్నారు మీరు? మీలో కూడా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. ఆ వారం రోజులు నేను నిమిషం కౌంట్ చేసుకున్నా. 7వ వారం ఎప్పుడు వస్తుంది, నా బేబీకి హార్ట్ బీట్ వస్తుందా లేదా, ఆల్రెడీ ఫస్ట్ టైం ఒక కాంప్లికేషన్ ఫేస్ చేసిన, బేబీని లాస్ అయినా, ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఇప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయని ఇట్లా ఎన్ని అంటే ఎన్ని గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని. ఆ గూగుల్లో కూడా కొంచెం అటు కాకుండా ఇటు కాకుండా ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్. ఏ ఇన్ఫర్మేషన్ కూడా అంత పర్ఫెక్ట్ ఉండదు. నాకు తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మ్యాక్సిమం 6th వీక్ వరకు హార్ట్ బీట్ అయితే వచ్చేస్తుంది, మరి నీకు రాలేదంటే ఏమో వెయిట్ చేద్దాం 1 వీక్ అన్నట్టు చెప్పారు. అటు కాకుండా ఇటు కాకుండా ఉండే నా సిచ్యువేషను. వారం రోజులైతే నేను నిప్పులలో నిలబడ్డట్టు ఉండే నా పరిస్థితి, అంత ఘోరంగా ఉండే. సో అయితే నేను ఏం చెప్తున్నా అంటే 6 వారాల్లో కంపల్సరీ అందరికీ హార్ట్ బీట్ అనేది వస్తుందా, అట్లా ఉండదు. కానీ 80% 6 వారాల్లో హార్ట్ బీట్ అనేది కంపల్సరీ వస్తుంది. కానీ నా కేసులో 6th వీక్లో హార్ట్ బీట్ అయితే రాలేదు. 1 వీక్ తర్వాత వెళ్ళినప్పుడు 7th వీక్లో 7 వీక్స్ కంప్లీట్ అయినాక నాకు హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అయింది. సో 6 వారాలకి స్కాన్ చేసి నా ఒపీనియన్ చెప్తున్నా, డాక్టర్స్ కూడా 6 వారాలకి మ్యాక్సిమము ఈ హార్ట్ బీట్ గురించి స్కాన్ అయితే సజెస్ట్ చేయొద్దని నా ఒపీనియన్. ఎందుకంటే ఒక్క వారంకి వచ్చిన తొందర ఏముంది, 6 వారాల్లో చేసేది ఏదో 7 వారాల్లో చేసిర్రు అనుకో, హార్ట్ బీట్ వస్తుంది లేకపోతే లేదని అప్పుడే కన్ఫామ్గా తెలిసిపోతుంది కదా. ఈ ముందే టెస్ట్ చేసి ముందే స్కాన్ చేసి తర్వాత మొత్తము ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ని టెన్షన్ పెట్టి వాళ్ళు గూగుల్లో చూసి 10 మందిని అడిగి అదంతా వేరే స్ట్రెస్ లెవెల్, అదంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో నేనేం చెప్తా అంటే డాక్టర్లు పోతే కంపల్సరీ స్కాన్ చేస్తారు కాబట్టి నా ఒపీనియన్ ఇది, మిగతా అంతా మీ ఇష్టం. 7th వీక్లో స్కాన్ చేయించుకోండి, 6th వీక్లో స్కాన్ అయితే చేయించుకోకండి. ఎందుకంటే చాలా వరకు 6th వీక్లో అంటే ఒక 20% to 30% 6th వీక్లో హార్ట్ బీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవు. 7th వీక్లో హార్ట్ బీట్ అయితే వస్తుంది. కొంతమందికి 7th వీక్లో కూడా హార్ట్ బీట్ రాదు. అంటే 7th వీక్లో కూడా హార్ట్ బీట్ రాదంటే బేబీ లేనట్టేనా, అబోర్షన్ అవుతుండనట్టేనా? కాదు. 7th వీక్లో కూడా హార్ట్ బీట్ రాకపోవడానికి గల రీజన్స్ ఏంటి అన్న విషయాలు నేను ఇప్పుడు మీతో మాట్లాడతా. అయితే ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా రెగ్యులర్ పీరియడ్స్ వచ్చి అంటే 28 డేస్ సైకిల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 28 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి ఏంది 14th డే ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది.
వాళ్ళు కన్సీవ్ అవ్వడం కూడా వెంటనే అయిపోతారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి ఫర్ ఎగ్జాంపుల్ 35 డేస్ సైకిల్ లెంత్ ఉందనుకుందాం. అయితే వాళ్ళకేమైతదంటే ఓవ్యులేషన్ అనేది 14th డే జరగదు గదా! 20 డేయో, 21st డేనో అట్లా ఓవ్యులేషన్ జరుగుతది. అట్లా లేట్ ఓవ్యులేషన్ జరిగినప్పుడు వాళ్ళ కన్సెప్షన్ గూడా లేట్ అవుతది. కొంచెం ఇగ్నోర్ చేయండి. మా బుడ్డదాని వాయిస్‌లో అస్సలు వింటలేదు. బయట కోతలేదు. ఈడనే కూర్చుంటదంట. నేను వీడియో చేస్తుంటే చూస్తదంట. అందుకే మనం ఎత్తుకొని నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. కొంచెం ఇవన్నీ అయితే మీరు ఇగ్నోర్ చేస్తారని అనుకుంటున్నా. అయితే 35 డేస్‌కి అంటే 35 డేస్ 40 డేస్ సైకిల్ లెంత్ ఉన్న వాళ్ళకి ఓవ్యులేషన్ లేట్ అవుతది. అట్లనే వాళ్ళు కన్సీవ్ అవ్వడం లేట్ అవుతది. అట్లనే వాళ్ళ హార్ట్ బీట్ ఫార్మేషన్ అనేది 7th వీక్‌లో కాకుండా ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో ఇదొక రీజన్ అనమాట. లేట్‌గా మనకి హార్ట్ బీట్ రావడానికి లేకపోతే 7th వీక్‌లో హార్ట్ బీట్ ఇంకా రాలేదు అన్నప్పుడు ఇలాంటి రీజన్స్ కూడా ఉంటాయి. అదొక రీజన్. ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే కొంతమందికి 6th వీక్, 7th వీక్, 8th వీక్ అయినా హార్ట్ బీట్ అనేది ఫార్మ్ అవ్వదు. ఇంకా ఆ పిండానికి హార్ట్ బీట్ అనేది రాదు. ఇది ఎప్పుడు జరుగుతదంటే ఇప్పుడు ఎగ్ అండ్ స్పెర్మ్ కలిసినప్పుడు ఆ ఫర్టిలైజేషన్‌లోనే ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే ఐ మీన్ క్రోమోజోనల్ అబ్నార్మాలిటీస్ లాంటివి ఏమైనా ఉంటే ఇంకా అది అబార్షన్ అయిపోయే పిండమే. సో అట్లాంటి పిండాలకు కూడా హార్ట్ బీట్ అనేది ఫామ్ అవ్వదు 7th వీక్ అయినా 8th వీక్ అయినా. సో అవి టెస్ట్ చేసి చూసి డాక్టర్స్కి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు డిటెక్ట్ చేసి చెప్తారు. ఇది ఇంకొక రీజన్. 7th వీక్ అయినా 8th వీక్ అయినా హార్ట్ బీట్ వస్తలేదు అంటే ఇదొక రీజన్. ఇంకొకటి ఏంటి నేను ఫస్ట్ చెప్పింది అది లేట్ అవుతుంది కానీ హార్ట్ బీట్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీస్ అనేవి గర్భసంచిలో కనిపించదు. ఇప్పుడు మనం చూసుకుంటాం టెస్ట్ చేసుకుంటాము 2 లైన్స్ వస్తాయి. కానీ మనకు స్కాన్‌కి వెళ్ళినప్పుడు అసలు బేబీ సాక్ కనిపించదు. బేబీ ఉన్నట్టు హార్ట్ బీట్ కానీ అసలు ఏమి డిటెక్ట్ అయితే అవ్వదు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే గర్భసంచిలో కాకుండా మన ట్యూబ్స్‌లో నుంచి గర్భసంచిలోకి రావాలి బేబీ అనేది. అది రాకుండా ట్యూబ్స్‌లోనే ఉండిపోతుంది ఆ పిండం అనేది. అట్లా ఉండిపోయినప్పుడు అదైతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయితే చాలా అంటే చాలా నాకు తెలిసినంత వరకు డేంజర్ విషయం అనే చెప్తా. అసలు అది ప్రెగ్నెన్సీ ఉందా తెలవదు. డిటెక్ట్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా అట్లా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళకి అదంతా వేరే స్టోరీ. మీకు కావాలనుకుంటే ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ గురించి కూడా వీడియో అయితే చేస్తా. సో ఇట్లా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు కూడా మనకి హార్ట్ బీట్ అనేది ఏం తెలియదు కదా. ప్రెగ్నెంట్ ఉన్నామని మనం అనుకుంటాం. మనకి టెస్ట్‌లో కనిపిస్తుంది. కానీ దాంట్లో ఏం కనిపించదు. సో ఇదొకటి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం హార్ట్ బీట్ అనేది 6th వీక్‌లో కానీ 7th వీక్‌లో కానీ డిటెక్ట్ అవ్వలేదు, కనిపియలేదు, వినిపియలేదు. అట్లాంటప్పుడు మనం టెన్షన్‌గా డాక్టర్స్‌ని ఏం అడుగుతాం? ఏమైనా హార్మోన్స్ ఇంజెక్షన్స్ లాంటివి తీసుకోవాలా? టాబ్లెట్స్ ఏమైనా ఉంటాయా? లేకపోతే ఎక్స్టర్నల్‌గా ఏమైనా డైట్స్ ఉంటాయా? ఏమైనా తింటే హార్ట్ బీట్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా అని మనం టెన్షన్‌లో అడుగుతాము. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా అట్లా హార్ట్ బీట్ డిటెక్ట్ అవ్వనప్పుడు ఏమైనా మెడిసిన్స్ ఉంటాయా అని మా డాక్టర్ అమ్మని అడిగితే ఆమె నాకు చెప్పిన విషయమే నేను మీ అందరికైతే చెప్తున్నా. మనకి ప్రెగ్నెన్సీ ఎట్లయితే వచ్చిందో అట్లనే హార్ట్ బీట్ అనేది కూడా రావాలి. అది ఒక న్యాచురల్ ఫినామినా అన్నట్టు స్టెప్ బై స్టెప్ గ్రోత్ అనేది ఉండాలి. ఇప్పుడు సాక్ ఎట్లొచ్చింది, బేబీ ఎట్లా కనిపించింది అట్లనే హార్ట్ బీట్ రావాలి. హార్ట్ బీట్ తర్వాత 1 బై 1 ఒక్కొక్కటి గ్రోత్ ఎట్లుంటుంది. సో ఒకటి తర్వాత ఒకటి న్యాచురల్‌గా రావాలన్నట్టు బయట నుంచి మనం ఏది తీసుకున్నా దానివల్ల హార్ట్ బీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఏమి ఉండవు. ఒకవేళ 9 వారాలైనా గూడా ఇంకా హార్ట్ బీట్ అనేది డిటెక్ట్ అవ్వలేదు, ఏం కనిపిస్తలేదు అంటే మాత్రం కంపల్సరీ ఏదో అబ్నార్మాలిటీస్‌తో ఆ పిండం ఫార్మ్ అయింది. సో, అందుకే హార్ట్ బీట్ అనేది ఇంకా రాదు. సో, కంపల్సరీ అలాంటి పిండాలని అబార్షన్ చేయించుకుంటే ఇదన్నమాట వీడియో. హార్ట్ బీట్ ఎప్పుడు స్టార్ట్ అవుతది? ఒకవేళ డిలే అవుతే ఎలాంటి రీజన్స్ వల్ల డిలే అవ్వచ్చు? లేకపోతే 9 వారాలైనా రాలేదంటే ఏ ప్రాబ్లమ్ వల్ల రాదు? ఈ 3 విషయాలైతే నాకు తెలిసినవి. నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నాకు మా డాక్టర్ చెప్పిన విషయాలైతే నేను మీ అందరితో షేర్ చేసుకున్నా. వీడియో నచ్చినట్టయితే అస్సలు మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఫర్దర్‌గా ఇంకా మంచి వీడియోస్ అయితే నేను మీ అందరి ముందుకు తీసుకొనొస్తా. థ్యాంక్ యూ గైస్. బాయ్. ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలన్న విషయాలను కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.